ఇక్కడ ఈరోజు మనము చింత చిగురు సంబంధించినటువంటి పదార్థం మనం ఎలా చేయాలి, తర్వాత ఇక్కడ అమ్మలు అక్కలు అందరూ అంతా చేస్తూ ఉన్నారు. ఓకే, ఈమె ఎవరు ఫేస్ చూపించడం లేదు, అది కానీ ఓకే, ఎవరి ఫేస్లు ఎవరు చూపించారు వీళ్ళకి ఎందుకు వీడియోలో కనబడకూడదు అనే ఫీలింగ్ ఒకటి ఉంది. తర్వాత ఈ ఆకుని ఏమంటారమ్మా? ఎర్రగంజరాకు అంటారు. దీని ప్రయోజనం ఏందమ్మా? ఇవి చాలా విటమిన్స్ ఉంటాయి. ఓకే, తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు అవి వస్తుంటాయి కదండి. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, కొత్త నీళ్లు వర్షాలకు వచ్చినప్పుడు మనము అట్లాంటప్పుడు ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. తాలింపు చేసుకోవాలమ్మా, అదంతా పప్పు చేసుకోవాలా? తాలింపు అంతా ఏం బాగుండదండి, చింతాకు పప్పులో బాగుంటుంది, లేదా టమాటాలు వేసి పప్పులో వేసి. ఇప్పుడు ఈ పక్కన నాకు ఇది చింత చిగురు అనమాట, చింతాకు అంటారు ఇక్కడ ఆంధ్రాలో, చింత చిగురు అని కూడా అనొచ్చు మనము. చూడండి ఇంత పచ్చగా దీనిగా ఫ్రెష్ అండ్ టెండర్ అనమాట ఇది. ఓకే, దీంతో చింతాకుతో సపరేట్ పప్పు చేసుకోవచ్చు మనము, లేదా ఈ ఎర్రగంజరాకు అనేటువంటిది కూడా కలిపి కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది పప్పు అయితే. అందులో వేడి వేడి అన్నంలో మనము నెయ్యి వేసుకొని బాగా తింటే మనకి ఇంత ఊరగాయ కూడా కలుపుకోవచ్చు. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు ఎల్ సుభద్రమ్మ. చెప్పమ్మా. నేను కూడా టీచర్నే. తర్వాత ఇక్కడ ఈ ఆకును చెనిగ్గింజలేసి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు బాగా ఆయిల్లో వేయించుకొని చట్నీ చేసుకొని వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఓకే, పర్ఫెక్ట్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఈమె ఏం చెప్పేటట్లేదేమ్మా, నువ్వేమన్నా చెప్పిందమ్మా? ఓకే, పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది, దీని గురించి చాలా మంచిగా టేస్టీగా వేడిగా. ఇక్కడ వీళ్ళకు ఈ చింతాకు చెట్టు ఉందంట, ఆ చెట్టు నుంచి వీళ్ళు జస్ట్ ఊరికి అట్లా కింది నుంచి అట్లా చెట్టు ఎవరు ఎక్కేది లేదు, ఏం లేదు, కింది నుంచి కోసుకొని వచ్చారు ఇప్పుడే ఫ్రెష్గా. చాలా రుచిగా ఉంటుంది, నేను కూడా రుచి చూశాను, చాలా బాగుంటుంది ఇది. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది పల్లెటూరులో, చాలా మంచిగా ఎంత రుచిగా ఉంటుందంటే. చింతాకులో సి విటమిన్ ఉంటుంది, తర్వాత ఫైబర్ ఉంటుంది. ఈ ఆకులో కూడా ఫైబరు, విటమిన్స్ ఇందాక పెద్దవాడు చెప్పినట్టుగా. మరొక విషయం సార్, ఇది కొంచెం పల్లాకుగా అయినప్పుడు దాన్ని బాగా తెంపుకొచ్చుకొని బాగా ఆరబెట్టి, ఇంట్లోనే ఆరబెట్టి దాన్ని కొద్దిగా వేడి చేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగింజలు వేయించుకొని పప్పులు పొడి చేసుకొని మనం పెట్టుకొని పప్పు అన్నంలో కలుపుకొని తిన్నా కూడా వేడి వేడి అన్నంలో ఆ రుచి చాలా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పాప ఎవరమ్మా? నీ పేరమ్మా? యజ్ఞ. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? 7th గ్రేడ్ చదువు. ఓకే, ఇది ఎప్పుడైనా రుచి చూసావమ్మా చింతాకు పప్పు? తిన్నాను, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్.